ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఎన్నికల వాతావరణం 2024 కీలకమైన ఏడాదిగా పెట్టుకున్న పొలిటికల్ పార్టీలు. తెలంగాణలో మళ్లీ మొదలు కానున్న ఎన్నికల వేడి. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీ. కాసేపట్లో రాజ్ భవన్ కు వెళ్లనున్న రేవంత్ రెడ్డి. గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పనున్న తెలంగాణ సీఎం. గుంటూరు చంద్రమౌళి నగర్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత. మంత్రి విడుదల రజనీ కార్యాలయ అద్దాలు ధ్వంసం. జనవరి 3న తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ. కొత్త సంవత్సరం వేళ రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు. 3 రోజుల్లో 658 కోట్ల రూపాయల లిక్కర్ అమ్మకాలు. న్యూ ఇయర్ వేళ భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. రాత్రి 2 గంటల్లోనే 1060 కేసులు నమోదు. తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం. రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ. శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజున మొక్కులు చెల్లించుకున్న మంత్రి. శ్రీశైల ఆలయానికి పోటెత్తిన భక్తజనం. స్వామివారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం. వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. న్యూ ఇయర్ సందర్భంగా పోటెత్తిన భక్త జనం. పిఎస్ఎల్వి C58 ప్రయోగం విజయవంతం. కొత్త సంవత్సరంలో తొలి ప్రయోగం సక్సెస్. తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత. అంతకంతకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. నేటి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నుమాయిష్. ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్. నాంపల్లిలో నుమాయిష్ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఆంక్షలు అమలు. పరకాలలో అమరవీరుల చరిత్ర తెలిపే విధంగా ముగ్గులు. పరకాలను అమరవీరుల జిల్లాగా చేయాలని డిమాండ్. చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా. దేశవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్య. దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. భారత్ సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో ఉందన్న ప్రధాని. అమెరికన్ టూరిస్టులపై చైనా కీలక నిర్ణయం. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా నిబంధనల సడలింపు. ఇరవై 24 గంటల్లో 16 సార్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. వ్యోమగాములకు మాత్రమే సాధ్యం.